హలో హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వార్తలను ప్రధాన హెడ్లైన్స్ రూపంలో దిశ ఈ పేపర్ ద్వారా మీ ముందుకైతే తీసుకువచ్చాను. మరి ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కనుల పండుగ, సరదాల సంక్రాంతి పండుగ. మకర సంక్రాంతి, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే పుణ్యదినం. ఈ పండుగకు ఇంటింటికి ధాన్యరాశులు చేరుతాయి. పౌష్యలక్ష్మితో కలకలలాడే గృహ ప్రాంగణాలతో ఇల్లిల్లు ఒక కొత్త శోభతో వెలుగుతూ ఉంటుంది. హిందువుల పండుగలలో సంక్రాంతి మాత్రమే సౌరగమనాన్ని అనుసరించి వస్తుందని చెప్పేసి దిశ కథనం. మరి ఈరోజు పచ్చని పంట పొలాలు కూడా చాలా ఉంటాయి. ప్రతి ఒక్క కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రధాన హెడ్లైన్స్ చూసుకుంటే, మేం మాన్ కీ బాత్ చెప్పం వింటాం, హింసతో అట్టుడికిన మణిపూర్, ఆ రాష్ట్ర ప్రజల కన్నీరు తుడవని ప్రధాని, భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్, బీజేపీ ఆర్ఎస్ఎస్ విద్వేషాల ప్రతిఫలమే ఈ మణిపూర్ హింస అని చెప్పేసి రాహుల్ గాంధీ చేసిన కామెంట్. రాజ్యాంగ పీఠికను రక్షించేందుకే రాహుల్ యాత్ర అని చెప్పేసి ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖార్గే ఈ వ్యాఖ్య చేయడం జరిగింది. అంటే రాజ్యాంగ పీఠిక అంటే మనకు రాజ్యాంగం రాయడానికి ఒక మూలము అన్నట్టు ఈ పీఠిక, దాన్ని రక్షించడానికే ఈ యాత్ర అని చెప్పేసి ఈ కామెంటు. బీజేపీ కాంగ్రెస్ కలిసి లోక్సభ వర్క్, బండి సంజయ్ చెప్పినట్టుగానే గత ఎంపికల్లో బీజేపీ గెలుపులో అస్తం పార్టీ పాత్ర. కరీంనగర్, నిజామాబాద్ నియోజకవర్గాల్లో ఇదే జరిగింది. ఎక్స్ వేదికగా కేటీఆర్ పోస్ట్ అని చెప్పేసి ఒక వార్త. సర్కార్ను కూల్చే దమ్ము ఎవరికీ లేదు, బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని ప్రజలకు తెలుసు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అమ్ముడు పోయే స్థితిలో లేరు, బండి సంజయ్ ఏమైనా జ్యోతిష్య శాస్త్రం చదివారా, మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ కుట్ర, కాంగ్రెస్లో ఆయన కోవట్టులున్నారు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏదైనా జరగవచ్చు, కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుడు కాదు, బీఆర్ఎస్ను బొంద పెట్టాలి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్. ఇది చూడండి, ఇప్పుడు ఈ ముగ్గురి కామెంట్స్ మనం చూసాం కదా, ఒకరు ఇంకో రెండు పార్టీల గురించి, ఒకరు ఇంకో రెండు పార్టీల గురించి, ఇలా వారైతే కామెంట్స్ చూడడం, ముగ్గురు వేరువేరుగా కామెంట్స్ అయితే చేశారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు ఎవరు, ఏఐసిసికి చేరిన జాబితాపై ఉత్కంఠ, పరిశీలనలో అద్దంకి మహేష్ గౌడ్ పేర్లు, షబ్బీర్ అలీ పేరు సైతం. అయితే ఈ వార్తను ప్రధానంగా చూసుకుంటే, ఎమ్మెల్యేలే ఓటు హక్కును వినియోగించుకొని ఈ ఎమ్మెల్సీలను ఎన్నుకుంటారు. ప్రస్తుతం 2 ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎవరిని నిలబెడితే ఆ 2 స్థానాలు గెలిచే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఈ సందర్భంలో మరి ఎవరి పేర్లు అయితే పంపుతారో వాళ్ళు గెలుస్తారు. ప్రాణహిత పాలమరుకు ప్రయారిటీ, బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించే ఛాన్స్, ఆర్థిక శాఖకు చేరిన ప్రతిపాదనలు, డెడ్లైన్ ప్రకారమే రివైజ్డ్ ఎస్టిమేట్స్, వచ్చే ఏడాది బడ్జెట్పై కసరత్తు షురు, పెండింగ్లోని ప్రాజెక్టులకు మరిన్ని ఫండ్స్ అంటూ ఇరిగేషన్కి సంబంధించిన వార్త. సలహాదారుగా ప్రసన్న కుమార్, లెజిస్లేచర్ సెక్రటేరియట్కు నియామకం, అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు ఉత్తర్వులు జారీ. అమెరికాలో వనపర్తి విద్యార్థి మృతి, 15 రోజుల క్రితమే వెళ్లిన గట్టు దినేష్, ఎంఎస్ చదివేందుకు యుఎస్కు, గదిలో అతనితో పాటు మరొక డెడ్ బాడీ అంటూ ఒక కథనం. నేడు కృష్ణా బోర్డు ప్రత్యేక సమావేశం, నాగార్జున సాగర్ వివాదంపై చర్చ, 2 తెలుగు రాష్ట్రాల అధికారులతో డిస్కషన్. ఈ యొక్క కృష్ణా బోర్డు గురించి మరొక వీడియోలో పూర్తి క్లారిటీ ఇస్తాను. ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోం, పెట్టుబడులే దావోస్ టూర్ మెయిన్ టార్గెట్, స్పష్టం చేసిన రాష్ట్ర సర్కార్. గత 10 ఏళ్లలో సీఎం నేతృత్వంలో ఇదే తొలిసారి. 70 మంది పారిశ్రామికవేత్తలతో సమావేశాలు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్తో మీటింగు, లైఫ్ సైన్స్, డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాలపై స్పెషల్ ఫోకస్. ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ పెవిలియన్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ టూర్ పర్యటన వివరాలు. 55 దేశాల నుంచి 100 మంది ప్రముఖులు, అయోధ్యలో ప్రాణ ప్రతిష్టకు ఆహ్వానం, 20న లక్నోకు విదేశీ ప్రతినిధులు, 21న సాయంత్రానికి అయోధ్యకు వెల్లడించిన వరల్డ్ హిందూ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు స్వామి విజ్ఞానంద్. విఐపి టికెట్లు కావాలా, అయోధ్య పేరుతో సైబర్ నేరాలు, లింక్ను ఓపెన్ చేయొద్దంటున్న అధికారులు. ఇదొక కొత్త తరహం. కానీ మీ అందరికీ ఒక్కటే రిక్వెస్టు, ఏది కూడా మీకు ఫ్రీగా రాదు. ఫ్రీగా వస్తుందని ఆశపడితే మోసపోతారు. దయచేసి ఎలాంటి లింకులు ఓపెన్ చేయవద్దు. సీనియర్లకు నో రెస్పెక్ట్, కేటీఆర్ పట్టించుకోవడం లేదని లీడర్ల అసహనం. అసెంబ్లీ ఫలితాలపై రివ్యూ చేయని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సెగ్మెంట్ల వారుగా మీటింగ్లు పెట్టకపోవడాన్ని తప్పుపడుతున్న నేతలు, కేవలం లోక్సభ సన్నాహక సమావేశాలకే పరిమితం, పిలువనదే ఎందుకు వెళ్లాలంటున్న సీనియర్లు అని చెప్పేసి ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారంగా చూడవచ్చు. దిశ మైదాన్లో స్పోర్ట్స్ న్యూస్ కవర్ చేస్తే, జైస్వాల్, దూబే, ధనాధన్ కుర్రాళ్లే కొట్టేశారు. రెండో 2020లో ఆఫ్ఘాన్పై భారత్ విజయం, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం, రాణించిన హర్షదీప్, అక్షర్, రవి బిష్ణోయ్ అంటూ ఒక వార్త. మొత్తం మీద అయితే సిరీస్ రావడం జరిగింది. యోగేష్ సింగ్కు స్వర్ణం, ఏషియన్ షూటింగ్ ఛాంపియన్షిప్
ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరుగుతున్న ఏషియన్ రైఫిల్ పిస్టోల్ ఛాంపియన్షిప్లో భారత షూటర్లు పతకాల పంట కొనసాగుతుంది. ఆదివారం మరో 2 స్వర్ణ పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. పురుషుల 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ ఈవెంట్లో షూటర్ యోగేష్ సింగ్కు స్వర్ణం లభించింది. జకో ఆట మొదలు ఆస్ట్రేలియా ఓపెన్లో శుభారంభం అని చెప్పేసి జకోవిచ్కు సంబంధించిన వార్త. 25వ గ్రాండ్ స్లామ్ లక్ష్యంగా ఆస్ట్రేలియా ఓపెన్లో అడుగుపెట్టిన సెర్బియా దిగ్గజం టెన్నిస్ క్రీడాకారుడు నోవాక్ జకోవిచ్ తన ఆట మొదలుపెట్టాడు. ఈ డిఫెండింగ్ ఛాంపియన్ టోర్నీలో తొలి రౌండ్ నెగ్గి శుభారంభం చేశాడు. 2020 క్రికెట్లో రోహిత్ వరల్డ్ రికార్డు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 2020 ఫార్మాట్లో నయా రికార్డు సృష్టించాడు. పురుషుల పొట్టి ఫార్మాట్లో ఇప్పటికే అత్యధిక మ్యాచ్లు ఆడిన క్రికెటర్గా కొనసాగుతున్న హిట్మెన్ తాజాగా 150వ మ్యాచ్ ఆడి రికార్డు అయితే బద్దలు కొట్టాడు. రన్నరప్గా సాత్విక్ జోడీ. మలేషియా ఓపెన్ ఫైనల్లో పోరాడి ఓడిన భారత జంట. ఈ సీజన్ ఘనంగా మొదలుపెట్టాలనుకున్న సాత్విక్ సాయిరాజ్ సిరాగ్ శెట్టి జోడీకి నిరాశ ఎదురైంది. మలేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో సాత్విక్ జోడీ రన్నరప్గా సరిపెట్టింది. మలేషియాలోని కౌలాలంపూర్లో జరుగుతున్న ఈ టోర్నీలో మొదటి నుంచి సత్తా చాటిన సాత్విక్ చిరాగ్ జంట ఫైనల్లో బోల్తా పడిందని చెప్పి ఒక వార్త. మొన్న రాష్ట్రపతి ఇచ్చే అవార్డులో కూడా ఈ టోర్నీ సందర్భంగా వీళ్ళు హాజరు కాలేకపోయారు. మొత్తం మీదైతే ఇవ్వండి ఈరోజు వార్తలు. కంటెంట్ క్లారిటీ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.